హలో ఫ్రెండ్స్, జయప్రదతో ముచ్చట్లకి స్వాగతం. ప్రొద్దున నేను పెట్టిన వీడియో కండి ఎలా అంటించాలి అని అడిగారు చాలామంది నన్ను. అందుకని ఈ వీడియో తీస్తున్నాను. మా మనవరాళ్ళు అంటిస్తున్నారండి. ఇట్లా పద్మాలు వేసుకుని ప్లేట్లో అట్లా వేసేసారు, డిజైన్ గీసుకున్నారు చాక్ పీస్తో. తర్వాత గమ్ముతో అంటించుకుంటున్నారు అన్నమాట. అలా అంటించేయటమేను. ఈజీనేనండి, పెద్ద కష్టమేం కాదు. గీసుకోపోయినా అలా పెట్టేసుకోవచ్చు. వీళ్ళు గీసినట్లేరు, అసలు గీల అంటించేస్తున్నారు. నేను చూపించాను ఒకసారి అంతే ఎలా అంటించాలి అని. ఇంకా వాళ్ళే ఊహించి అంటించేస్తున్నారన్నమాట. ఇలా అంటించేసుకోండి అండి మీరు కూడా, ఈజీ. నేను రేపు 5:30 కల్లా అందరూ గుడికి వస్తే చక్కగా హారతి ఇచ్చేద్దాం అమ్మవారికి. ఎంత అందంగా ఉంటుందో మీరే అంటారు. మీ వీడియో పెట్టినందుకు మేము వచ్చామని సంతోషపడతారండి. అంత బాగుంటుంది. ఇలా పిండి దీపాలు చేసేసానండి. చేసి పసుపు కుంకుమ పెట్టేసాను. మళ్ళీ ప్రొద్దున్నే కుదరదు కదా, ఇంట్లో పూజ చేసుకోవాలి. అక్కడికి 5:30 కల్లా వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి ఇప్పుడే పసుపు కుంకాలు డెకరేషన్ చేస్తాను. ప్రొద్దున్నే అందులో ఒత్తిలేసి వెలిగించేస్తాను అన్నమాట. ఒక ప్లేట్ రెడీ అయిపోయిందండి, చక్కగా అంటించారు మా మనవరాళ్ళు. ఇంకోటి తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో దీపాలు పెడతాను చూడండి. ఇలా పెట్టుకోవాలండి పిండి దీపాలు. ఈ మధ్యన ఒత్తి కొంబ ఒత్తి వేసుకోవాలన్నమాట. ఎంత అందంగా ఉందో కదండి. ఈ గ్యాప్లో ఫ్లవర్స్ పెడదాం. ఇలా ఫ్లవర్స్ కూడా పెట్టేసరికి ఇంకా అందం వచ్చింది చూడండి. ఇంకా దీపాలు వెలుగుతుంటేనండి ఇంకా అందంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా తయారు చేసుకోండి. ఒకవేళ ముత్యాలు లేకపోతే సగ్గుబియ్యంతో అయినా కూడా ఇలా డెకరేషన్ చేసుకోవచ్చండి. కొంచెం మైదా పిండి ఉడకేయండి, ఒక స్పూను. ఆ జిగురుకి అంటుకుపోతాయి అన్నమాట. మైదా పిండితో చేస్తే సగ్గుబియ్యం అంటుకుపోతాయి, పూసలైనా అంటుకుపోతాయి. చక్కగా చేసుకోండి అండి. ఈ కుంభవంతులండి ఇట్లా నానబెట్టుకున్నాను ఆవునేతిలో. వెలిగించేటప్పుడు అందులో పెడతాను అన్నమాట. ఇంకో ప్లేట్కి కూడా చక్కగా ముత్యాలు అంటే